Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులు ఉన్నవారికి కలిగే మేళ్ళేంటో కీర్తన గ్రంథం 128 అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడంటే మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎలాగో, ఒక విశ్వాసి దేవునిలో ఎదగాలన్నా, ఆశీర్వదించబడాలన్నా భయము, భక్తి అలాగే. దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు వింటున్నాడనే భయం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఈ లోకం మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా బ్రతకడం భక్తి. మనం లోకంలో ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. చూడండి, పడవ నీటిలో వెళ్తుంది కానీ నీళ్లు పడవలోకి వస్తే ఆ పడవ మునిగిపోతుంది. ఏరోప్లేన్ గాల్లోనే ఎగురుతుంది కానీ ఆ గాలి లోపలికి వస్తే ఏరోప్లేన్ కూలిపోతుంది. మన జీవితంలో మనం లోకంలోనే ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తామని. ఈ లోకంలో కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితి. ఎవరో దోచుకోవడం, ఎవరి చేతిలోనో మోసపోవడం, అప్పులకి వడ్డీ కట్టడానికే సరిపోవడం, లేదా చాలా సంవత్సరాల నుంచి ఒకే ట్రీట్మెంట్కే ధనవంత అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటారండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు మిద్యామీనులు వచ్చి వారి సంవత్సరాల పంటను తీసేసుకునేవారు. వారు పంట అంతా పండిస్తారు, ఇంకా కోత కోసుకుందాం అన్న సందర్భానికి మిద్యామీనులు వచ్చి ఆ పంట అంతా తీసుకెళ్ళిపోయేవారు. అయితే ఎప్పుడైతే వారు పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారో దేవుడు గిద్యోను నిలబెట్టుకుని మిద్యామీనులపైన జయం అనుగ్రహించారు. దాని తర్వాత వారి పంటను వారు అనుభవించారు. మీ జీవితంలో కూడా మీరు ఎంతో కష్టపడుతున్నా ఆ జీతాన్ని అనుభవించలేకపోతున్నారా? యాకోబు ఎంతో కష్టపడినా లాభాన్ని మాత్రం యాకోబుకి ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వలేదు, కానీ దేవుడు మాత్రం యాకోబుని అత్యధికంగా ఆస్వాదించారు. మన జీవితాల్లో కూడా దేవుడు మన కష్టానికి ప్రతిఫలం ఇస్తారు, మన ప్రయాసకు ప్రతిఫలం ఇస్తారు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చేసే పనిని దేవుడు దీవిస్తాడు, దాని చుట్టూ దేవుడు తన కంచెను ఉంచుతాడు. నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చిపోతావని రాయబడింది. అంటే ఇప్పుడు దాకా మీరు ఏ కష్టమైతే అనుభవించారో, ఏ శ్రమలైతే అనుభవించారో, దేవుడు మీ జీవితంలో మేలు చేయడం ద్వారా మీరు కష్టపడిన విషయాన్ని మీరు మర్చిపోతారని, అలాంటి మేలు దేవుడు మీ జీవితంలో చేస్తారని. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఎంతో కష్టపడ్డాడు, కానీ దేవుడు యోసేపు గారిని ఆశీర్వదించిన తర్వాత యోసేపు గారు అంటారు, నేను పడిన కష్టమంతా దేవుడు మర్చిపోయేలా చేశాడని. యోబు గారు కూడా ఎంతో శ్రమల గుండా వెళ్ళారు, కానీ యోబు గారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. మీరు కీడు అనుభవించిన ఏండ్ల కొలది, మీరు దుఃఖాన్ని అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు మిమ్మల్ని సంతోషింపచేస్తాడని, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడని. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆయన మన మనవుల్ని త్రోసివేసేవాడు కాదని. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడని రాయబడింది. దేవుడు కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు మేలు చేయకుండా వెళ్ళడని. 38 సంవత్సరాల నుండి బెతస్దా కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని క్రీస్తు ప్రభువారు చూశారు. చాలామందిని ఆయన చూశారు, కానీ క్రీస్తు ప్రభు చూడడం వేరే. చూసిన క్రీస్తు ప్రభు స్వస్థపరిచి వెళ్ళారని. హల్లెలూయా. అందుకే చాలాసార్లు నీ చూపు చాలయ్యా, ఒకసారి నన్ను చూడు ప్రభువా అని పాటలో రాస్తారు. ఎందుకంటే దేవుడు చూస్తే మేలు చేసే వెళ్తాడని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో పడిన బాధను దేవుడు చూశాడు, వారిని దేవుడు విడిపించాడు. మన జీవితంలో కూడా నిశ్చయముగా దేవుడు చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించేలా చేస్తాడు. నిశ్చయముగా దేవుడు మీ కష్టాన్ని, మీ శ్రమను మీరు మర్చిపోయేలా చేస్తాడు. నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి ప్రభువా. ఈ వాగ్దానం ద్వారా ప్రభువా అనేక మందిని బలపెట్టండి, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. ఈ జీతాల విషయాల్లో సహాయం చేయండి, చేసే ఉద్యోగాల్ని, చదువుల్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభువా.
వారు పడిన కష్టాలు కొలిది, శ్రమల కొలిది వారికి ఆశీర్వాదం దయచేయండి అయ్యా ప్రభు. సంతోషింప చేయండి అయ్యా ప్రభు. ప్రభా యేసయ్యా, వారి ప్రార్థనలు అంగీకరించండి అయ్యా ప్రభు. వారిని చూడండి అయ్యా, మీ కనుదృష్టి వారి మీద ఉంచండి అయ్యా. దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.